యా హాయ్ కంగ్రాట్స్. ట్రైలర్ చాలా బాగుంది. ఐ కాంట్ ఎక్స్పెక్టెడ్ దిస్. అండ్ 10 ఇయర్స్ అన్నారు కదా. జనరల్గా ఒక 2-3 ఇయర్స్ అయితేనే కంటెంట్ కొంచెం ఓల్డ్ అవుతుంది, యంగ్ జనరేషన్ వస్తున్నారు, యంగ్ కంటెంట్ వస్తుంది, సో అనుకుంటారు. ఈ 10 ఇయర్స్ గ్యాప్లో సో ఏమనిపించింది మీకు ఇది స్టోరీ మీద? సార్ 10 ఇయర్స్ అంటే నేను ప్రిపేర్ అయ్యాను అంతే సార్. ఈ స్టోరీ వచ్చి నేను డైరెక్టర్ని విజయ్ సార్ అనే మా డైరెక్టరు, ఆ డైరెక్టర్ని ఎప్పుడు మీట్ అయ్యామో ఫ్రెష్ స్టోరీ నన్ను చూశారు, నాకేం కావాలి మైండ్లో పెట్టుకున్నారు. ఆయన ప్రీవియస్ మూవీ హొయ్సాళ అని ఆయన వర్క్ చేసింది, కో డైరెక్టర్ లాగా వర్క్ చేసింది రాజ్ కుమార రామచారి. కన్నడలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్, ఒకటి పునీత్ రాజ్ కుమార్ సార్ది, ఒకటి ఎస్ సార్ది బిఫోర్ కేజీఎఫ్, ఫుల్ పెద్ద హిట్ ఆయన ట్రాక్ రికార్డు. దాని తర్వాత ఇమ్మీడియట్లీ గోల్డెన్ స్టార్ గణేష్కి యాజ్ ఎ డైరెక్టర్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ హొయ్సాళ అని సినిమా చేశారు. హొయ్సాళ డాలీ సార్ది, ధనంజయ సార్ది బాగా నచ్చింది, నాకు థియేటర్లో చూశాను. దాని తర్వాత మేకింగ్ అదంతా బాగా నచ్చి మేము మీట్ అయినప్పుడు చెప్పాను. సో స్టోరీ అప్పుడు రెడీ చేశారు నా కోసమని. స్టోరీ ఆయనకు లైన్ ఉండింది. దాని తర్వాత ఒక ఫ్రెషర్కి ఏమేం కావాలి, ఒక కమర్షియల్ సినిమాకి ఏమేం కావాలి, లైక్ మెయిన్ కంటెంట్, మెయిన్ స్టోరీ తర్వాత కమర్షియల్ సినిమాకి యాక్షన్ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి. హ్యూమన్ ఎమోషన్స్ కింద మించింది ఏం లేదు. దానివల్ల మెయిన్ దాన్ని పట్టుకొని బాగా చూపించారు సార్. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిది స్టోరీ ఇది. మీరు చూస్తే అన్ని మిడిల్ క్లాస్ కావచ్చు, అందరికీ ఫాదర్ సన్ ఎమోషన్ ఎలా కనెక్ట్ అవుతుంది అంటే, ఒక సాంగ్లో మాత్రం నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేనే షూట్ చేశాను, నేనే మానిటర్, అంటే షూట్ చేశానంటే డైరెక్షన్ కాదు, యాక్టింగ్ చేశాం కదా, అప్పుడు మానిటర్లో అంతా చూశాను. కానీ ఒక్కసారి వితౌట్ సౌండ్ నేను అంటే ప్రొడక్షన్లో చూసినప్పుడు, పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఒక మూవీ చూసేటప్పుడు ఆ సాంగ్ చూసి నాకే కళ్ళల్లో నీరు వచ్చింది. అంటే నాకు తెలుసు దాని మించి కూడా అలా వచ్చింది. సో అందరూ కనెక్ట్ అవుతారు సార్. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఫాదర్ సెంటిమెంట్స్ ఎలా ఉంటుంది, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎలాంటి డ్రీమ్స్ ఉంటాయి, అదంతా ఉంది సార్. చాలా బాగా వచ్చింది. సూపర్. అండ్ అంటే తెలుగు ఫిలిమ్స్ చాలా చూసామన్నారు. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులో? సార్ నా ఫేవరెట్ హీరో అంటే చాలామంది ఉన్నారు సార్. చాలామంది అంటే ఎలా అంటే, ఇప్పుడు ఏ మూవీ చూస్తే అప్పుడు వాళ్ళదే ఒక కొన్ని దినాలు వాళ్ళదే ఇది ఉంటుంది, కొన్ని రోజులు అలా. అందరూ ఫేవరెట్ సార్. ఒక్కొక్కరి నుంచి నేర్చుకున్నాను. ప్రమోషన్ కోసం అలా చెప్తున్నారా? లేదు సార్, 100%. మీరు ఏమైనా అడగండి, ఏదైనా యాక్టర్స్ గురించి, తెలుగు యాక్టర్స్ గురించి ఏమైనా అడగండి. రామ్ చరణ్ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ప్రభాస్ సార్ కావచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి సార్. అక్కడ పవర్ స్టార్ నాది ప్లేస్ వచ్చి మాలూరు అని. అక్కడ పవర్ స్టార్ ఫ్యాన్స్ విపరీతం. కర్ణాటకలో కూడా బైకుల మీద పవర్ స్టార్ ఫొటోస్ చూడొచ్చు, నంబర్ ప్లేట్ల మీద పవర్ స్టార్ ఇది చూడొచ్చు. మాకు అక్కడ అంతా రీల్స్ వస్తూ ఉంటుంది సార్. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యే ముందు ఆఫ్ స్క్రీన్ ఎలా మూవీది సాంగ్స్ వేసి ఎలివేషన్లో అదంతా రెయిన్లో పోతున్నారు కదా కార్లో, వెనక బైక్స్ అంతా, అదంతా మాకు అక్కడ రీల్స్ హెవీ. అదే చూస్తాము. ఓజీ కూడా నేను వెళ్ళి మోస్ట్లీ మనది అక్కడ నర్తకి థియేటర్లో రిలీజ్ అవుతుంది. నర్తకి థియేటర్లోనే ఓజీ చూశాను. సూపర్. అండ్ హాయ్, యూ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ కాప్ రోల్ కదా, సో హౌ యూ ఎగ్జాక్ట్ అండ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది మీది? Okay. Hemant, as Hemant told, I don't want to talk much of Telugu. I'll tell in English only. So sorry about that. Like Hemant told, the plot is mostly about father and son's emotions. So I'll be acting as a bridge between the father and son. There'll be some issues going on. I don't want to reveal the plot, but I'll be between the father and son, helping him achieve what he wants to. So that you'll be seeing in the climax. Yeah. So all the best. Thank you so much.